కాశ్మీర్కి సంబంధించి మరి పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా నిలబడింది. మరి టిబెట్ స్వతంత్రత గురించి, ఇండిపెండెన్స్ గురించి మరి టిబెట్కి ఇండియా సపోర్ట్ చేస్తే చైనా నువ్వెక్కడ ఉంటావు? ఇండియా ఒక్క అడుగు ముందేసిన చైనా నీ పరిస్థితి ఏంటి? నువ్వు వ్యాపార విషయంలోనే ఇండియా మీద ఆధారపడి బతుకుతున్న చైనా నీ భవిష్యత్తు ఏంటి? నీ ఫ్యూచర్ ఏంటి? మా దగ్గరికి ఇండియా దగ్గరికి వచ్చి ఇండియాలో నువ్వు వస్తువులను సేల్ చేసుకుంటూ నీ ప్రోడక్ట్స్ అన్ని నీ దేశంలో సేల్ అవ్వక ఇండియాలో నువ్వు సేల్ చేసుకుంటూ ఒక పక్క ఇండియాపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి చైనా నిన్ను మరి ఎదుర్కొనడానికి ఇండియా ఒక్క అడుగు ముందుకు వేస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాంటి ఆన్సర్ చేయగలవా? నీకంత ధైర్యం ఉందని నువ్వు అనుకుంటున్నావా? అదేవిధంగా నీ ప్రోడక్ట్స్ను ఇండియా వాళ్ళు కొంటేనే చైనా ప్రోడక్ట్స్కి విలువ వచ్చింది. అంటే ఇండియన్స్ కల్పించిన విలువే చైనా తీసుకుంటుంది. సో ఇండియన్స్ అంతా ఆ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేసి ఆ ప్రోడక్ట్స్ని తీసివేసి అసలు చైనా ప్రోడక్ట్స్ని ఇండియా బార్డర్లోకి రానివ్వకుండా మేము కట్టుదిట్టం చేస్తే నీ పరిస్థితి ఏంటి? నీ ప్రోడక్ట్స్ అన్నిటినీ ఏ కంట్రీలో నువ్వు సేల్ చేసుకుంటావు? నీ ఎకనామిక్గా నీకు ఇంత మరి అభివృద్ధిని సాధిస్తున్నటువంటి, అభివృద్ధిలో హెల్ప్ చేస్తున్నటువంటి ఇండియా మీద నీ కవ్వింపు చర్యలకి మరి ప్రతి విషయంలోనూ మరి బార్డర్ విషయంలో కానీ మరి సెక్యూరిటీ విషయంలో కానీ నువ్వు చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు ఇన్ని రోజులుగా మరి భారత్ నోరు మూసుకొని ఉంది. కానీ ఇప్పుడు మేమంటూ ఒక అడుగు వేస్తే నీ పరిస్థితి ఏంటి? మేము వేసే అడుగును తట్టుకునే దమ్ము ధైర్యం నీకు